తెలంగాణలో విద్యుత్ కొరతలు ఓ పక్కన ఆల్రెడీ గతంలో ఎప్పుడూ లేనటువంటి కరెంటు కోతలు పదే పదే వస్తూ ఉండటం, పల్లె ప్రాంతాల్లోనూ కరెంటు కోతలు, పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు మొన్నే చెప్పుకున్నాం. ఆ రోజు మనం వీడియో చేసినప్పుడు కూడా కింద కామెంట్లో ఎంతసేపు కరెంటు పోయిందనేది. ఇదివరకు ఏంటంటే నెల మొత్తం మీద ఒక సెకండ్ సాటర్డే రోజును, లేకపోతే నెలలో 2 సెకండ్ సాటర్డే, ఒక సెకండ్ సాటర్డే, 4th సాటర్డే రోజున మెయింటెనెన్స్ కోసమో గంట ఆపడం అనేటువంటి చూసాం. కానీ మిగతా కోతలు అనేది ఏదన్నా వెరీ రేర్గా జరుగుతుంది. అట్లాంటిది ఫైనల్గా కరెంటు కోతలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉండటం, అదిగో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చీకటి రాజ్యం వచ్చిందంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్క స్పందించారు. ఎంత కరెంటుని తాము సప్లై చేశామని చెప్తూ భవిష్యత్తులో కరెంటు కోతలు రాకుండా చూస్తాం, కరెంటు సరఫరాకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. అందులో ఇప్పటికే దాని మీద ఎదురవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.